సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు మధ్యాహ్న భోజన కార్మికులు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మికులు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని తెలిపారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ కేసీఆర్ దృష్టికి తీసుకుపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు దినదిన గండంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు, అలా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నటువంటి సందర్భంలో మరి కార్మికులకు ఇవాళ ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళ పిల్లలకు పౌష్టిక ఆహారం పెట్టాలంటే కూడా ఇవాళ డబ్బులు సరిపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కోడిగుడ్డుకు సంబంధించి కూడా ఇవాళ మరి 8 రూపాయలకు మార్కెట్లో దొరుకుతా ఉన్నది. మరి ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తే అదనంగా 3 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఖర్చు పెట్టి పిల్లలకు భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని నుండి ఇప్పటి వరకు అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కార్మికులను పట్టించుకున్నది లేదు. 5 రూపాయలు ఇచ్చుకుంటూ మీ మార్కెట్లో ఎంతున్నా పెట్టాలని మధ్యాహ్న భోజన కార్మికులను అధికారులు వేధిస్తున్నారు. మరి ప్రభుత్వం మొన్న మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది రాగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా, మధ్యాహ్న భోజన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరి ఆ సీఎం అల్పాహార పథకం ఏంటిది, వీళ్ళ మెస్ బిల్లులు ఏంటిది, వీళ్ళ జీతభత్యాలు ఏంటి తెలుసుకొని నేను ఖచ్చితంగా దీన్ని ఒక